జై సీతారాం. నేను మన దశకం 7 అనుభవించుతా ఆరంభించేప్పుడే భట్టత్రి అనేరు, హే దేవ ఏవం చతుర్దశాత్మక జగత్ రూపేణ జాతాహ. నువ్వు ఈ జడహను 14 ఉలహను క్రియేట్ చేసినావే హే కృష్ణ. పునః దావెనః స్వయం తస్య ఊర్ధ్వం. నువ్వే ఏం చేసావు, ఈ 14 లోకానికి పైగా ఊర్ధ్వం అంటే పైగా దేనికి పైగా సత్యలోక నిలయే, సత్యలోకానికి పైగా ఇంకొక లోకం సృష్టి చేశారు. దోర్కోసరం దాత జాత అసికలు. దాత అంటే మన బ్రహ్మాజీ క్రియేషన్ అనేది చేసేరేహా, దానికోసమే అతను దాత అంటూ. ఆ దాత కోసరం బ్రహ్మాజీ కోసరం ఎం అఖిల త్రైలోక్య జీవాత్మకం. ఈ 3 లోకంలోని క్రియేషన్ అనే ఆ కార్యం చెయ్యాలి అనే దానికి. ఇప్పుడు మీ అందరూ ఒక డౌట్ వచ్చును, 3 లోకానా ఇవాళ వెరిహి 14 లోకానిసి ఇవాళ ఏం దిడీర్ని 3 లోకం అనేరు అంటే, ఈ తావులో నార్మలీ ఎట్ట పిరుచుకుంటారంటే, భూమి ఒక లోకం, భూమి దియ్య ఉండిన 7 లోకనని దాన ఒక లోకం, భూమి ఒక లోకం, భూమి పైగా ఇంకా బాకీ ఎన్ని ఉన్న 6 ఉన్న. సో ఆ 6న ఇంకొక లోకం. సో టోటల్ 3. భూమి దియ 7 లోకం ఒకటి, భూమి ఒకటి, భూమి పైగొండిన 6 లోకాలు సేరి 14 లోకం. ఇక్కడ అఖిల త్రైలోక్య ఈ 3 లోకానని ఆ సృష్టి అనేది చేసేదాని కోసరం దానిహే హిరణ్య గర్భం శంసంతి. దానికోసరనే అతను ఇంకొక పేరు బ్రహ్మాజీ, ఇంకొక పేరేమి హిరణ్య గర్భన్ అనిసి. అది ఎట్ట నువ్వు చేయపెట్టినావు హే కృష్ణ. స్ఫీత రజస వికారై వికసన్ నానాసు శిక్ష తత్ర రస యస్య సహ అనేరు. ఆ బ్రహ్మాజీ రోగుల రజస్ అనేది కూడించి, రజస్ అంటేనే ఏమి యాక్షనే, ఆ యాక్షన్ అనే ఆ గుణోన కూడిసి ఆతన్న పడైకం తొలిల్ చేసేందుకోసం నువ్వే ఊకించావు అనేదే మనోడ ఈ ఫస్ట్ శ్లోక. సెకండ్ శ్లోకాలో చూసా అంటే బ్రహ్మాజీ వచ్చారు. ఇవాళ అతను ఎట్ట ఉండారంటే ములిచేరుట. దేనికి ఆతండు ఉండాల్సిన అలవు. ఇవాళ పడైతల్ అంటేనే నాలెడ్జ్, జ్ఞానం గెనంగా కాల విశ్వ విషయం బోధం అనేరు భట్టత్రి. ఆ నాలెడ్జ్ ఈ క్రియేషన్ అనవాప్యకలు అది అంత పోధుమాన అలవు ఆతంతో లేని దానికి చింతాకులహ అతను వద్దే వర్తపడింది హామించారట. ఇవాళ నన్ను పడచింది చెప్పారు, నేను ఎట్ట పడచింది ఏమి నా ఒక్కటి పురించలేదే, ఎట్ట చెయ్యాలే అనేది అతను ములిచి ఎప్పుడే ఆవాల్నే ఒక అశరీరి వింటిందిట. అశరీరి ఏం చెప్పుతుంది, తప తప ఇతి ఏవం అంటింది. తప అంటేనే ఏమి, తపస్సెయ్యి అని. యాక్చువల్లీ సిల తావులు ఏమంటారు, 15 எழுத்துని 21 எழுத்து ఉండిందాన సెయ్యి అన్నట్టున్న 15ని 21 చూసే త నీ ప తప అనేసి ఆ తండ్రి ఎరంగుంటారు. ఇవాళ ఈ తావులో ఒక సూక్ష్మం ఏమీ చూసామంటే, బ్రహ్మాజీ ఒక పడెక్కుం అనే తొలిల్ చేసేప్పుడు దానికి ఘనంగా నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్, దీని ముందిన కల్పాలో అన్నీ ఎట్ట ఉంచింది, ఏమన్నీ ఎట్టపోయి ఒడింగింది, దాని హేతేహ దానివాడ కర్మఫలాన్ని ఏతేహ దీని సృష్టి చేసిన వల్ల ఉన్న దీ ముందతి ప్రాకృత ప్రళయంలో అన్ని పోయి ఒడుంగునింది. దోదోరు ఈచ్ అండ్ ఎవ్రీ కనుక అతను తెలిసి పెట్టుకుంటేనే ఫర్దర్ సృష్టి హీసి ఉన్న ఆ ఒక కారణాన్ని తపస్సైతే మొట్టే ఆ ఎనర్జీ అనేది కూడిన అనేదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తపస్సులోనే ఆతండు ఆ కల్పాలో నడిచింది అన్నీ, ఆ ప్రీవియస్ కల్పాలో నడిచింది అన్నీ ఆతండు గెయిన్ చేసిన వల్ల అవును అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పారు. அடுத்தது 3வது శ్లోక చూసా అంటే, బ్రహ్మాజీ ఈ అశరీరి శబ్దం వినంగాటే నాలా పక్కం తిరిగి చూసారట. ఎక్కడుండి దోరిది చెప్పిండారు సుతి,
ఎక్కడ చూసాలో వట్టి జలంహా నిండుంది. అటంటే ఈ సద్దు ఎక్కడుండి వచ్చింది, ఒక్కటి మన పూరించలేదే అని చెప్పి సరి మనన తపస్సు చెయ్యమన్నారు అనంగాటే ఠక్కని తన 1000 వర్షం దివ్యమాన తపస్సులో తన దివిత్నారు. అప్పుడు అతను తపస్సు ముడిచేప్పుడు ఏకాద్భుతం, ఒక బ్యూటిఫుల్ ఆన వండర్ఫుల్ ఆన విషయం నడుతుంది. ఏమి? వైకుంఠం తస్య దర్శితవాన్ అసి, ఆ భగవాన్ తన్నోడ వైకుంఠ దర్శనం తన ఇచ్చారు. మేర్కొండి ఏమైంది అనేది రేఠి అనుభవించుతా. జై సీతారాం.